అమరావతిలో అవినీతికి అంతు లేకుండా పోతోందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. చదరపు అడుగుకు 10,000 ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో మట్టి, గ్రావెల్, మైనింగ్ పరిశ్రమలు నడపాలన్నా ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇవ్వాల్సిందేనన్నారు. మరికొద్ది రోజుల్లో యాప్ విడుదల చేస్తున్నామని జగన్ చెప్పారు. కలియుగం అంటే ఎలా ఉంటుందో చంద్రబాబు పాలనలో చూస్తున్నామన్నారు వైఎస్ జగన్. మామూలుగా 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000, 9,000 కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్. అంటే పన్ను చేయక మునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. ఏ నియోజకవర్గం అన్నా తీసుకో, ఆ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్ జరగాలన్నా, ఆ నియోజకవర్గంలో ఎవరైనా పరిశ్రమ నడుపుకోవాలన్నా ఎవరైనా కూడా నడుపుకునే పరిస్థితి లేదు. రావాలా, ఎమ్మెల్యేతో మాట్లాడుకోవాలా, ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు దాని దగ్గర నుండి సహకరిస్తారు. ఎమ్మెల్యే ఇంత తీసుకుంటాడు, పైకి ఇంత పంపిస్తున్నాడు. కళ్ళ ముందర కనిపిస్తా ఉన్న కరప్షన్. నెక్స్ట్ 1 వీక్లో బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం. సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగినా యాప్ డౌన్లోడ్ చేసుకుని తన పేరు, తనకు ఏం అన్యాయం జరిగింది, తనకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఆ అధికారి హోదా ఏమిటి, నీకు జరిగిన అన్యాయం ఏమిటి, ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద రేపొద్దున జగన్ 2లో ఎవడెవడైతే అన్యాయం చేసినాడు, ఎవడెవడైతే అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఎవడెవడైతే అన్యాయంగా మనుషులను చిత్రహింసలు పెట్టారు, వాళ్ళందరినీ కూడా రేపొద్దున చట్టం మీద నిలబడతాం. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ 14 నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే న్యాయం లేదు, ధర్మం లేదు. తమకు గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, తమకు వ్యతిరేకంగా స్వరం వినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు, జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని జైల్లో వేయాలి, ఎలాగైనా తీసుకొని పోయి వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, ఎలాగైనా కూడా వాళ్ళ పరువును తీయాలి అనే ఒక నీచమైన సంస్కృతి ఈరోజు మనం చూస్తాం. ఒక మనిషిని జైల్లో పెట్టడము అని అంటే తన పరువును, తన ప్రతిష్టలతో ఆడుకోవడం.